కథా శీర్షికలోకి స్వాగతం. ఈ కథ పేరు కొత్త కోడలు. రచన కురుముద్దాలి విజయలక్ష్మి గారు. 1974లో ఆంధ్రపత్రికలో ప్రచురింపబడింది. ఇంకా కథలోకి వెళ్దామా? అత్తగారింట్లో కోడలు ఆకుచాటు పిందలాగా అణిగి మణిగి ఉండాలి. ఆ మాట వింటున్న విజయ పకపకా నవ్వింది. మరి నవ్వలేక ఆయాసంతో రొప్పుతూ బలవంతాన నవ్వును దాచేసింది. నానమ్మ, ఓ నానమ్మ, ఆకుచాటు పిందే, ఆకుల చాటు పిందే అంటూ కిలకిలా నవ్వింది. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటా ఇకిలింపు? సామాన్లు సర్దుతున్న సావిత్రమ్మ చిరుకోపంతో అంది. లేకపోతే చూడమ్మా నానమ్మ మాటలు. నేను అత్తారింట్లో ఎలా మెలగాలో గంట నుంచి బోధిస్తోందా? అది చాలాదే అన్నట్లు అదే ఆకుచాటు మళ్ళీ నవ్వడం మొదలుపెట్టి పిందెలా ఉండాలట. బలవంతంగా నవ్వు ఆపుకొని చెప్పింది విజయ. సావిత్రమ్మ కూతురు వైపు చూసి ఒక నిట్టూర్పు విడిచి తిరిగి సామాన్లు సర్దడంలో మునిగిపోయింది. ఎలా ఉంటుందో ఏమో నాయనమ్మ మనవరాలి ముందు భవిష్యత్తు ఆలోచిస్తూ అంది. నానమ్మ, నువ్వు మొదట కాపురానికి వచ్చినప్పుడు ఆకుచాటు పిందెలాగానే ఉన్నావా? విజయ తెచ్చిపెట్టుకున్న అమాయకత్వంతో అడిగింది. ఇంత అమాయకురాలివి ఎలా ఉంటావో ఏమిటో. ఈ కాలంలాగా ఆనాడు మేము ఉండేవాళ్ళమా? అత్తగారంటే పెద్ద పులి అనుకొని భయపడి చచ్చేవాళ్ళం. మొగుడితో పగలు మాట్లాడేదే లేదనుకో. 4 పిల్లలు తెల్లైన తర్వాత పగలు 10 మంది ఎదుట ఎంతో అవసరమైతే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్ళం కాదు. ఈ కాలంలో లాగా 3 ముళ్ళు పడుతూనే సినిమాలు షికార్లున్నా అయ్యో రాత. గతం నీడలు గుర్తు తెచ్చుకుంటూ అంది. ఆ మాటలకు విజయ నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఆడదానికి ఇంత నవ్వు మంచిది కాదు పిచ్చి పిల్ల. ఎలా ఉంటుందో ఏమిటో. నాయనమ్మ విజయ్ గురించి దిగులు పడుతూ అనుకుంది. దేనికైనా 4 రోజులు అలవాటైతే సరి, అన్నీ తెలిసొస్తాయి. సావిత్రమ్మ అంది నిర్లిప్తంగా. విజయ్ గురించి సావిత్రమ్మకు లోపల దిగులుగానే ఉంది. పైకి గాంభీర్యంగా ఉంది. కానీ విజయ్ మాటకు ముందు పగలబడి నవ్వడం, ఆడా మగ ఎవరైనా సరే దబాయించి మాట్లాడడం, చిలిపి పనులు చేయడం, అవతలి వాళ్లను టక్కరితనంతో ఏడిపించడం, ఈ లక్షణాలు అత్తవారింట్లో అపార్థాలకు దారి తీయవచ్చు. ఈ విషయం తప్పించి అన్నీ బాగానే ఉన్నాయి. చక్కగా పని పాట వంట పెట్టు అవలీలగా చేసి పారేస్తుంది. మరో గంటకు ప్రయాణమై మర్నాడు ఉదయానికి అత్తారింట్లో కొత్త కోడలుగా కాపురానికి కాలు పెడుతోంది విజయ. అంతకు 2 రోజుల క్రితం నుంచి నానమ్మ ఆడపిల్ల ముఖ్యంగా కొత్త కోడలికి ఉండాల్సిన వినయ విధేయతల గురించి నూరిపోస్తూనే ఉంది. ఇదేం పూర్వకాలమా? ఓ పద్ధతిలో సంసారాలు నడుస్తాయా? మనం చెప్తే వాళ్ళు వినే రోజులా? సావిత్రమ్మ కూతురు గురించి లోపలే అనుకుంది. అత్తగారు అంటే కాకులు దూరని కారడవా? జేమ్స్ బాండ్ పిక్చరా భయపడ్డానికి? విజయ్ తల ఎగరేస్తూ అనుకుంది. నాయనమ్మ ఆకుల చోటు పిందే కదూ అన్నావు, గుర్తుంది అంటూ రిక్షా ఎక్కింది విజయ. అత్తారింట్లో అడుగుపెట్టిన విజయ్కు అంతా కొత్తగా ఉంది. తనకు తెలియకుండానే రవంత భయము మౌనము ఆక్రమించుకున్నాయి విజయ్ను. అత్తగారిని చూసి అందరూ భయపడేవారే కనిపించారు ఆ ఇంట్లో. మామగారు నోట్లోంచి పల్లెత్తు మాట కూడా వినపడదు. శాల్తీ కనపడితే తప్ప ఆయన ఇంట్లో ఉన్నట్టు ఎవరికీ తెలియదు. మామగారికి డిటో. పోతే తోడికోడలు విమల ప్రతిదానికి భయపడిపోతూ గాబరపడిపోతూ ఉంటుంది. ఉత్త పుణ్యానికి కంగారు. భర్త సరే. అమ్మకు చిన్న కొడుకేమో గారాలు పోయి డబ్బు లాగుతూ ఉంటాడు. సినిమాలకు సిగరెట్లకు వగైరాలకు. అన్నిటికన్నా విజయ్ను ఆకర్షించింది అనవసరంగా అత్తగారికి ప్రాముఖ్యం. అతి వాగుడును. పని మనిషి ఓ పూట మానేస్తే మర్నాడు దాన్ని చూస్తూనే ఏమే అప్పలు, నీ పేటలో ఎవరి కొంప అంటుకుపోయింది? లేకపోతే తిన్నది అరక్క అజీర్తి చేసిందా? రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందా? ఇవాళ రెస్ట్ తీసుకోలేకపోయావా? ఒక్కరోజులో ఏం బలం పట్టాను అంటూ పనంతా పూర్తయి పని మనిషి వెళ్లే లోపల కామ పులిస్టాపు లేకుండా కేకలేస్తూనే ఉంటారు. చివరికి అది వెళ్ళేటప్పుడు ఎందుకో అస్సలు నిన్న రానిది అంటూ శాంతంగా అడగడం. అది పిల్లవాడికి జ్వరం వచ్చింది అనగానే అయ్యో జ్వరం వచ్చిన వాడిని ఎలా వదిలి రాబుద్దేసిందే, నీది అసలు తల్లి ప్రాణమేనా అంటూ 4 చివాట్లు వేసి రేపు జ్వరం తగ్గితేనే పనిలోకి రా అంటూ పంపించేస్తారు. విజయ్కి ఆ ఫార్స్ చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. కానీ మరొకటి అర్థమైంది. అత్తగారు తాను అనుకున్నంత కఠినురాలు కాదనే బోళా మనిషి అని.
ఓ రోజు రాత్రి 70mm ఇంగ్లీష్ పిక్చర్కి వెళ్దామా అని భర్తను అడిగింది విజయ. అమ్మ నెలకు 2 పిక్చర్ల పైన చూస్తే ఊరుకోదు, పైన వెళదాము బుజ్జగింపుగా అన్నాడు కృష్ణమూర్తి. బాగుంది, మీ అమ్మగారు ఆర్డర్ ఇచ్చేసరికి ఆ పిక్చర్ తుర్రుమంటుంది. ఆవిడకి మీరు నచ్చ చెప్పండి, గారాలబోతూ అంది విజయ. అమ్మ తత్వం తెలిసి నా అంతటి నేను అడగను, నీవైనా గట్టిగా మాట్లాడి అమ్మ మనసు నొప్పించొద్దు అంటూ అమ్మ గురించి గంట లెక్చర్ ఇచ్చాడు కృష్ణమూర్తి. విజయ్ కసిగా పెదవి కొరుక్కుంటూ ఆలోచనలో పడింది. అత్తగారు మనసు కష్టం లేకుండా పంపిస్తే అంది. చేతనైతే చూడు, ఒక తాటిపై నడుస్తున్న ఈ సంసారము కకావికలాలు కానీయకు అని అదే నిన్ను కోరేది అన్నాడు. కృష్ణమూర్తి మాటలు కొరివి కారంలాగా మండినా చిరునవ్వుతో నేనంత మూర్ఖురాల్ని కాదు, మంచిగానే అత్తగారి చేత మీరిరువురు పిక్చర్కి వెళ్ళండి అని అనిపిస్తాను అని అంది. అప్పుడు నీ అంత తెలివిగలది ఎవరూ లేదని మంచి బహుమతి ఇస్తాను. కృష్ణమూర్తి అనంగానే తల ఎగరేసింది విజయ. మామగారి పింఛను 100, బావగారి జీతం 500, భర్తగారి జీతం 600. 1వ తారీఖు రాత్రే అత్తగారి చేతిలో పోస్తారు. ఆ డబ్బుని గాద్రేజ్ బీర్వాలో భద్రం చేసి ఇంటి ఖర్చుల దగ్గర నుంచి మగవాళ్ల సాదర ఖర్చు, సినిమాలు, సాయంత్రం పూలు అన్నీ ఆవిడిష్ట ప్రకారం జరగాల్సిందే. 600 జీతగాడు తన భర్త. మనసారా ఒక పిక్చర్ చూడాలంటే గతి లేదు. చీచి అనుకుంది విజయ. ఛాలెంజ్ చేసినట్టే తన భర్త మాట్లాడారు. తాను ఓడిపోరాదు, సంసారం కకావికిలం చేయడానికి తనే మూడురాలా, దుర్మార్గురాలా, మంచితనంతోనే సాధిస్తాను అనుకుంటూ వంటగది గేసి నడిచింది. అత్తగారు ఓ పక్క చపాతీలు ఒత్తుతూ అవతల వంట చేస్తూ ఉండడం కనపడింది. ఒకసారి 2 పనులతో సతమతం అయిపోతోంది. విజయ్కు జాలి వేసింది. ఇంట్లో చెట్టంత 2 కోడళ్లను పెట్టుకుని ఆవిడ శ్రమ పడడం అంతా తానే చేస్తానని గొప్పక, లేక అతి మంచితనమా అర్థం కాలేదు. చపాతీలు నేను ఒత్తుతాను, మీరు వంట చూడండి అత్తయ్య గారు అంటూ పనిలో చొరబడింది. ఆవిడ వద్దు వద్దు అంటున్నా. అత్తగారి మనస్తత్వం బాగా తెలుసుకోవాలంటే ఆవిడకు వీలైనంత దగ్గరగా పోవడమే అని అనుకుంది. గబగబా చపాతీలు ఒత్తి కాల్చడం మొదలుపెట్టింది మౌనంగా. చాలా చక్కగా చేస్తున్నావు, వంట బాగా తెలుసులా ఉంది. అత్తగారు అనంగానే విజయ్ గుండె గుబేరమంది. కర్మ, రేపటి నుంచి వంట కూడా చేయమంటుందా ఏమిటి అనుకుంది. ఇది ముందరి కాళ్లకు బంధాలేమో. నెమ్మదిగా వంట నేర్పుదామని అనుకుంటున్నాను. ఆ అవసరం లేదన్నమాట. వంట చేతనైన ఆడదానికి కష్టమే లేదనుకో అంటూ వంటలోని కష్ట సుఖాలు చెప్పడం మొదలుపెట్టింది అత్తగారు. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన కృష్ణమూర్తి విద్య అంటూ కేక పెడితే ఓసారి వెళ్ళి వచ్చి తిరిగి చపాతీలు చేయడంలో పడిపోయింది. మరొక 10 నిమిషాలు ఆగి మళ్ళీ పిలిచాడు కృష్ణమూర్తి విజయ్ను. వాడు పిలుస్తుంటే వెళ్ళమేమిటే, ఆ పని నేను చూసుకుంటాను వెళ్ళు అంది అత్తగారు. విజయ కదలలేదు. అప్పుడే ఒక చిలిపి ఊహ కూడా కదిలింది. అదేదో ఇంగ్లీష్ సినిమా ఇవాళతో వెళ్ళిపోతుంది, వెళదామని అమ్మని అడుగు అన్నారత్తయ్య. 10 రోజుల క్రితమే కదా సినిమా చూసాము, వద్దంటాను నేను అంది విజయ్ ఎంతో సహజంగా. ఆ మాట వింటూనే ఒక్క క్షణం ఆలోచించింది. వెంటనే కృష్ణ అంటూ గట్టిగా కేకేసి పిలిచింది. విజయ్ పై ప్రాణాలు పైనే పోయాయి. తాను అబద్ధం ఆడినట్టు తెలిసిపోతుంది. భర్త హీనంగా, అత్తగారు చులకనగా చూస్తారు. భగవాన్, ఏం చెయ్యాలి? లోపలే కుంగిపోయింది. పిలిచావా అమ్మా? కృష్ణమూర్తి గుమ్మంలోకి వచ్చి అడిగాడు. అవునరా పిలిచాను. కొత్తవి నేర్చుకుంటున్నావన్నమాట. విజయ్ను మొదట ఆట సినిమా చూపించి తీసుకురా. ఇంకా ఎందుకు నుంచుంటావు? అవతల సినిమా మొదలవుతుందేమో, తొందరగా బయలుదేరు అత్తగారు ఆజ్ఞాపించినట్టే అంది. విజయ్ బిత్తరపోయింది అనుకోని ఈ పరిణామానికి. అమ్మా అయోమయంగా అన్నాడు కృష్ణమూర్తి. ఒరే, నన్నేం ప్రశ్నించకు, వెళ్ళమన్నాను, వెళ్ళు. నీకు మళ్ళీ చెప్పాలా విజయ్? పెద్దవాళ్ల మాట అంటే లక్ష్యం లేదా ఏమిటి? వెళ్ళు గదమాయింపుగా అంది. పిల్లిలా ఇరువురు అవతలికి జారుకున్నారు. అమ్మని ఎలా ఒప్పించావు విజయ్? కృష్ణమూర్తి అడిగిన దానికి ఎలా జవాబు ఇవ్వాలో తెలియలేదు విజయ్కి. తర్వాత చెప్తాను, నా మీద నిజంగా ప్రేమ ఉంటే అడగొద్దు అంది. కృష్ణమూర్తి ఏమనుకున్నాడో తిరిగి ఏమీ ప్రశ్నించలేదు. విజయ సినిమా కోరిక కూడా తీరింది. ఓ రోజు విజయ, విమల, అత్తగారిని ఏదైనా అడగాలంటే మాకు భయం. మా మేనత్తగారి అబ్బాయి ఈ ఊరు వచ్చాడు. ఓ రోజు భోజనానికి పిలవనుంది, కానీ ఏం లాభం అంది దిగులుగా. ఆ విషయం నాకు వదిలేయక్క అంది ధీమాగా విజయ. విమల మేనత్త కొడుకు వారం రోజులకి వచ్చాడు.
అది సాయంత్రం 5 గంటల వేళ. ఆ సమయం ఇంట్లో అందరు టిఫిన్ తినే వేళ. ఉప్మా ప్లేట్లలో సర్దుతూ అత్తగారితో అంది విజయ. టిఫిన్ టైంకి వచ్చారు. ఆ టిఫిన్ పెట్టి పంపించేస్తే సరి. ఏమంటారు అత్తయ్య? ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆ అబ్బాయిని భోజనానికి పిలవాలని. టిఫిన్ తిన్నావు, పో అంటే బాగుంటుందా అంది అత్తగారు. మగవాళ్ళ భోజనాలు చేస్తున్న టైంలో విమల విజయ్తో అంది. విజయ, అత్తగారి మీద ఏ మంత్రం ప్రయోగించావో కానీ నా కోరిక తీర్చావు. భలే గట్టిదానివి. విజయ చిరునవ్వుతో జవాబిచ్చింది. కొంచెం రోజుల్లోనే విజయ అత్తగారి చేత మంచి వినయ విధేయతలు కలిగింది అని అనిపించుకుంది. కానీ లోపల తాను అంత మంచి అత్తగారిని మోసపుచ్చుతున్నానని బాధపడేది. ఒకరోజు దూరపు జుట్టము ఒక ఆవిడతో అత్తగారు మాట్లాడుతూ కూర్చుంది. అటుగా వచ్చిన విజయ్ చెవుల్లో తన పేరు వినబడి గోడ పక్కన ఒదిగి నుంచుంది. మీ చిన్న కోడలు ఉత్త గర్విష్టిలాగా ఉంది. పలకరిస్తే సరిగా పలకలేదు. ఇన్నేళ్లు వచ్చే చెవులకి ఆ రింగులేమిటి? నా ముఖం నువ్వైనా చెప్పకూడదటే. అయినా నీ అంతది చెప్తే మాట వింటుందా? ఆ వచ్చిన ఆవిడ అలాగే ఇష్టం వచ్చినట్టు వాగుతోంది. అత్తగారు ఏం జవాబు ఇస్తుందో చూద్దామని విజయ అలాగే గోడకు అతుక్కుపోయి నుంచుంది. తప్ప అత్తగారి నోట్లోంచి ఒక్క పలుకు ఊడి రావడం లేదు. కోడల్ని మాట వినకపోతే కిష్టప్ప చేత 4 చివాట్లు వేయించరాదుటే. అయ్యో రామా, నీకే అంత తెలివి ఉంటే నీ కోడలు ఆటలు ఎందుకు అలా సాగుతాయి? దేనికైనా పెట్టి పుట్టాలి. పెద్దదాన్ని చెప్తున్నాను. డబ్బు దశకం కాస్త జాగ్రత్తగా చేసుకో. ఎందుకైనా మంచిది. ఆడదాని ఒంటి మీద బంగారం ఉండడం ఎంతో రక్షణ. ఏదైనా నగలు చేయించుకో. ఆనకి ఏమనుకొని లాభం లేదు. వచ్చినవాడ సలహాలు ఇస్తూ కూపీ తీస్తోంది సంసారం గురించి. నేను అదే అనుకుంటున్నాను అన్న అత్తగారి మాటలు విని విజయ నిర్ఘాంతపోయింది. అప్పటికప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 దులిపేద్దాము అని అనుకుంది. ఇలాంటి కుచిత బుద్ధులు వాళ్లతో మాట్లాడడం కన్నా కీలెరిగి వాత పెట్టడం మంచిదని నోరు మూసుకుంది. సమయం కోసం చూస్తూ ఆ మర్నాడు అత్తగారు నగల దత్తుడికి కబురు చేయడం చూసి పాపం కొడుకుల సంపాదనతో వచ్చిన ఆవిడ నీతి కథతో అత్తగారు ఎంత జాగ్రత్త పడుతుంది. సమయం రావాలి, చెప్పకపోను. ఇంకా నయం, ఇప్పటిదాకా మోసపోయాను. అత్తగారు ఉత్త బోళా మనిషి అని కష్టసుఖాలు తెలిసింది అనుకున్నాను. అంతా నటన అనుకుంది విజయ. ఆ సాయంత్రం ఆ ఊర్లోనే ఉన్న చిన్ననాటి స్నేహితురాలు సరళ వచ్చింది విజయని చూడ్డానికి. మా అత్తగారు ఊరికి వెళ్ళారు కాబట్టి నిన్ను చూడ్డానికి వచ్చాను. ఆవిడ ఊళ్ళో ఉంటే గుమ్మం కదలనియ్యదు. మావారు కూడా ఆవిడతో వెళ్ళారు. ఎన్నాళ్ల నుంచో నిన్ను చూద్దామన్న నా కోరిక భగవంతుడు ఈనాటికి తీర్చాడు అంది సరళ. అదేమిటే సరళ, ఒక స్నేహితురాల్ని చూడ్డానికి ఇంత యాతన పడాలా? ఆశ్చర్యంగా అంది విజయ. సరళ ఓ నిట్టూర్పు విడిచి, లోకంలో అందరూ మీ అత్తగారంత మంచివారు, మీవారంత ప్రేమగాను, నీ అంత అదృష్టంతోనూ పెట్టి పుట్టవద్దు. మా ఇంట్లో తలనొప్పి వస్తే 10 పైసలు మాత్రకు పావు గ్లాసు కాఫీకి గతిలేదు. కాపురానికి వచ్చిన మొదట్లోనే అత్తగారి సంగతి తెలియక ఏదో చిన్న మాట అన్నాను. అది ఆవిడకు తప్పుగా దోచి ఆయనకు చాడీలు చెప్పి నన్ను కొట్టించింది. ఆ రాత్రి ఆయనతో మొరబెట్టుకున్న ఫలితం లేదు. మర్నాడు ఆయన మా అత్తగారితో, అమ్మ సరళ నిన్ను నానా మాటలు అన్నదే అని చెప్పారు. ఆవిడ తిట్లు. అప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి నోరు మూసుకుని ఉండడం నేర్చుకున్నా. అయినా మధ్య మధ్య చివాట్లు తప్పడమే లేదు. మనసు మార్చుకోలేక నిన్ను చూడ్డానికి దొంగచాటుగా రావాల్సి వచ్చింది చెప్పింది సరళ. విజయ్ తల గిర్రును తిరిగింది సరళ చెప్పింది విని. తర్వాత ఇద్దరు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. విజయ్ అత్తగారు మధ్యలో విజయ్ని పిలిచి సరళకు కాఫీ టిఫిన్ పెట్టించింది. సరళ వెళ్ళేటప్పుడు విజయ సరళకు బొట్టు పెట్టి తాంబూలం పళ్ళు ఇచ్చింది. విజయ, నా ఉద్దేశం మీ అత్తగారి గురించి అపార్థం చేసుకుంటున్నట్టున్నావు అని. లోకంలో ఎందరో కోడళ్ళు ఎన్ని రకాలుగానో బాధపడుతున్నారు. ప్రతి విషయము సీరియస్గా తీసుకొని సుఖానికి దూరం కాకు అని సరళ వెళ్ళిపోయింది. ముసలావిడ అత్తగారి సంభాషణ విన్న దగ్గర నుంచి విజయ అత్తగారితో సరిగ్గా మాట్లాడలేకపోతోంది. సరళ వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. ఇంటి ఖర్చులు చూడబోతే 500 దాటడం లేదు. మిగిలిన డబ్బు అత్తగారు ఏం చేస్తున్నట్టు? అన్నీ లెక్క ప్రకారం చేయాలి. అలా అని దేనికి లోపం లేదు. పండగకు చీరలు, సాయంత్రం పూట పూల ఖాత, నెలకు 2 సినిమాలు, వారానికి ఒక తీపి పిండి వంట, ప్రతి పని యాంత్రికంగా జరిగిపోవాల్సిందే. తోడికోడళ్ళు ఇద్దరు పెరట్లో కూరల పాదులు, నీళ్లు అవి పోయడం క్రమం తప్పకుండా చేయాల్సిందే. అంతవరకే. 1 రూపాయి కావాలంటే లెక్క చెప్పాల్సిందే.
అత్తగారి మనస్తత్వం ఏమిటి? అసలు ఆ ముసలావిడతో ఆ చాడీ మాటలు ఏమిటి? నగలు చేయించుకోవాలన్న ఆ బుద్ధి ఏమిటి? విజయ దీర్ఘ ఆలోచనకు చటుక్కున బ్రేక్ పడింది అత్తగారి పిలుపుతో. విజయ లేచి అత్తగారి దగ్గరికి వెళ్ళింది. నగల క్యాటలాగ్ పట్టుకుని దత్తుడు రెడీగా ఉన్నాడు. విమల కూడా అక్కడే ఉంది. విమల, విజయ, మీకు ఏ రకం గాజుల జత కావాలో చూసి చెప్పండి అంది. ఈ రకం గాజులు, ఇలాంటి నెక్లెస్ నాకు ఇష్టం వెంటనే అంది విమల. ఇప్పుడు దేనికి? అయోమయంగా అంది విజయ. తొందరగా చెప్పు, తర్వాత మాట్లాడుకోవచ్చు అనంగానే యాంత్రికంగా తనకు తోచిన మోడల్ చెప్పింది విజయ. ఏమయ్యా దత్తుడు, చూసావుగా మా కోడళ్ల సెలక్షను. ఆ నగలు ధరిస్తే మరింత అందం రావాలి కోడళ్లకు అంది అత్తగారు. ఆ రోజంతా పరధ్యాన్నంగా గడిపింది విజయ. అత్తగారు గురించి తన తప్పు ఆలోచన అయిందని. పిచ్చి పిల్లల్లారా, ఆకుచాటు పిందల్లాంటి వారు మీరు, మీకేం తెలుసు అన్నమాట పదే పదే గుర్తుకొస్తోంది. మనసులో ఏ విషయం ఎంతకు దాచుకోలేని విజయ అత్తగారి దగ్గరికి వెళ్ళింది. మీరు నన్ను పొరపాటుగా అర్థం చేసుకోక ఒకటి అడుగుతాను, నిజం చెప్పండే. నిన్న ఆ ముసలమ్మతో మీరు అన్నమాట విన్నాను. ఆవిడ అనే మాటలకు మీరు ఎందుకు అడ్డం తగలేదు అంది విజయ. ఆ ముసలిది ఏదో దూరపు చుట్టరికం. గుణము, నోరు, కన్ను, దృష్టి ఏది మంచిది కాదు. పచ్చగా ఉంటే వాడ్చలేక ఆ కాపురాన్ని కూల్చేదాకా నిద్రపోదు. ఆవిడ చూపి దేని మీదైనా పడిందా అది బగ్గున మండిపోవాల్సిందే. అందుకే నోరు మూసుకొని చల్లగా పంపించాను అంది అత్తగారు. అత్తగారు మాటలు వినంగానే విజయ కళ్ళలో నీళ్లు తిరిగాయి. తను చాటుగా విన్న మాటలు చెప్పేసింది. అర్థం చేసుకోకుండా అడిగినందుకు పశ్చాత్తాపాన్ని ప్రకటించింది. అది నీ తప్పు కాదు విజయ. ఒక్కోసారి మన చెవులు, కళ్ళు మననే మోసగిస్తాయి. ఓర్పుగా ఉన్నప్పుడు, అనుభవాలతో తలపండినప్పుడు మాత్రమే అన్నీ తెలుస్తాయి. నాకు ఈనాటికి ఎన్నో తెలిసాయి. చిన్నప్పుడే కాపురానికి వచ్చి అత్తగారి చేతిలో నానా బాధలు పడ్డాను. ఆయన చూడబోతే నోరులేని దేవుడు. అనుభవించే రోజుల్లో మంచి వయసులో ఉన్నప్పుడు జీవితంలో ఏదీ అనుభవించలేదు, బాధలు తప్ప. పుట్టడు అప్పులు చేసి పోయారు అత్తగారు. అప్పులు ఎలా తీర్చామో, అబ్బాయిలిద్దరినీ చదివించి ఎలా పెద్ద చేశానో దేవుడికి ఎరుక. రత్నాల్లాంటి బిడ్డలను, ముత్యాల్లాంటి కోడళ్లను తెచ్చిచ్చి భగవంతుడు ఈనాటికి నా కోరిక తీర్చాడు. ఈ విషయంలో ఒక్కసారి మీ కోరికలు నేను అడ్డం తగలవచ్చు, కానీ నాకు మీకన్నా ఎవరున్నారు? అధిక ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో నలుగురు పిల్లలు తల్లైన తర్వాత దుబారా సంసారం అయితే మీకు మిగిలేది ఏమిటి? అందుకే సంసారం ఒక తాటి మీద నడిపిస్తూ పొదుపుగా ఉండి 10,000 దాచాను. దానిలో మీ నగలకు 5,000 తీశాను. మామూలు ప్రకారం ఆవిడ ధోరణిలో కామ, పులిస్టాపు లేకుండా చెప్పుకుపోతోంది అత్తగారు. జీవితంలో మీ మాటకి ఎవ్వరము జవదాటం అత్తయ్య. ఈ సంసారానికి మూల విరాట్టు మీరే. సంతోషము, పశ్చాత్తాపము కలగా పులగం కాగా ఉత్త పిచ్చి పిల్లవు అంటూ ప్రేమతో దగ్గరికి తీసుకుంది అత్తగారు విజయను. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మరి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.